ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. స్థానిక జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ దర్శినందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సహకారంతో నిర్వహిస్తున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమంలో అంతర్భాగంగా నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి అంగన్వాడీ వర్కర్ల 120 రోజుల సర్టిఫికేట్ కోర్స్ 6 రోజుల శిక్షణా కార్యక్రమం 18/2/2025 నుంచి 20/2/2025 మరియు 22/2/2025 నుంచి 25/2/2025 2 దశలలో నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్కే ఖాదర్ మస్తాన్, పర్యవేక్షణాధికారిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి బి రమాదేవి, డిఆర్పీలుగా అంగన్వాడీల సెక్రటరీ సూపర్వైజర్ శ్రీమతి కె అనురాధ, బి నాగార్జున విక్రమ్ మరియు శిక్షణా కార్యక్రమానికి సహాయకారిగా సిఆర్పి చిన్నబాబు పాల్గొనడం జరిగింది. మొదటి రోజు శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కోర్సు డైరెక్టర్ ఎస్కే ఖాదర్ మస్తాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని అందరూ చక్కగా వినియోగించుకోవాలని, చురుకైన భాగస్వామ్యంతో శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. శిక్షణా పర్యవేక్షణ అధికారి బి రమాదేవి మాట్లాడుతూ, అందరూ క్రమశిక్షణతో శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలని, ఫ్రీ స్కూల్ వ్యవస్థ బలోపేతం చేయడానికి శిక్షణలోని అంశాలను ఉపయోగించుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. 6 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజు వివిధ రకాల అంశాలతో కృత్యాల నిర్వహణ ద్వారా డిఆర్పీలు, అంగన్వాడీ సూపర్వైజర్ కె అనురాధ మరియు బి నాగార్జున విక్రమ్ చక్కగా నిర్వహిస్తుండటం జరుగుతుంది. శిక్షణార్థులకు సాల్ట్ కార్యక్రమం గురించి అవగాహన, ఈసీసీఈ గురించి అవగాహన, పిల్లల సమగ్రాభివృద్ధి, బోధన అభ్యాసన సామాగ్రి తయారీ మరియు పాఠశాల సంసిద్ధత మేళ మొదలగు అంశాల గురించి వివరిస్తూ 3 నుండి 8 సంవత్సరాల పిల్లల్లో పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం సాధనకు చేయాల్సిన కృషిని గురించి వివరించడం జరిగింది. 6వ రోజు శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా కోర్సు డైరెక్టర్ ఎస్కే ఖాదర్ మస్తాన్ మాట్లాడుతూ, సభ్యులు చురుకైన భాగస్వామ్యంతో డిఆర్పీల చక్కటి శిక్షణతో సిఆర్పి సహకారంతో శిక్షణను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. Good morning to everybody. వీడియో తీసట్లే ఇప్పుడు వీడియోగా ఫోటోవా వీడియోనా సరే నిలబడి ఇటు చూడండి అమ్మ ఒకసారి జూమ్ చేయి వస్తుంది. కింద డిజైన్ ఇట్లా పెట్టి అవి బిగించాలి. నవ్వండి అందరూ.
పైకి ఇస్తే మేము కనపడదు మేము కనిపిస్తామా కార్యక్రమంలో భాగంగా 6 రోజుల నుంచి ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రోజు ఒక అంశం మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాం. ఈరోజు లాస్ట్ రోజు. ఈరోజు కూడా చక్కగా మా వాళ్ళందరూ ప్రతిదీ నేర్చుకుంటూ యాక్టివ్గా పార్టిసిపేషన్ అనేది ఉంది. అట్లా ఒకరి నుంచి ఒకరు కూడా మనకి చక్కగానే అర్థం చేసుకుంటూ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ పెంచుతూ వస్తున్నాం. ఇదంతా కూడా మళ్ళీ అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు విద్యని బలోపేతం చేయడానికి స్కూల్కి ఎవరైతే డ్రాప్ అవుట్ ఉంటారో వాళ్ళందరూ కూడా మన అంగన్వాడీ సెంటర్కి వచ్చే విధంగా మనం ఇక్కడ నేర్చుకొని తల్లులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా పిల్లలందరూ కూడా కాన్వెంట్కి అనేది తగ్గించి మన అంగన్వాడీ సెంటర్కి ఎవరైతే ప్రభుత్వం మనకి దేని విద్య గురించి ఎంత ఆలోచించి మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ స్కూల్ డ్రాప్ అవుట్ అనేది లేకుండా అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సెంటర్లో నమోదయ్యేటట్టుగా నమోదైన అందరూ కూడా హాజరు శాతం ఉండేటట్టుగా అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరగడానికి ఈ ట్రైనింగ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మా వీళ్ళందరూ కూడా చక్కగా ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు ట్రైనింగ్ క్లాస్లో ఎట్లా అభివృద్ధులు పిల్లల యొక్క అభివృద్ధులు శారీరక అభివృద్ధి కానీ మేధాభివృద్ధి కానీ భాషా అభివృద్ధి సాంఘిక అభివృద్ధి సృజనాత్మకత ఎలా చేయాలి పిల్లలు ఎట్లా వెలికి తీయాలనేది ఎక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సెంటర్లో కూడా చక్కగా ఇంప్లిమెంటేషన్ చేసి పిల్లలకు కూడా 0 నుంచి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఈ అభివృద్ధుల పరంగా పూర్వ ప్రాథమిక విద్య అనేది చక్కగా ఆటపాటల ద్వారా విద్య నేర్చుకుంటూ ఈ అభివృద్ధులను కూడా వాళ్ళు కలిగే విధంగా మేము ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ అంగన్వాడీ సెంటర్లో చక్కగా చేస్తారని ఆశిస్తున్నాం.